అంటరాని కులం, ఊరు పెట్టిన కులం, అలాంటి కులాన్ని దేశ ప్రధానమంత్రి గుర్తించి ఈ రోజు పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఎవరికి వస్తుంది? సినీ హీరోలకు, పెద్ద పెద్ద హీరోలకు, సినీ హీరోలకు, కళాకారులకు పద్మశ్రీ అవార్డు వస్తుంది. అలాంటి పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగన్న గారి 30 సంవత్సరాల పోరాట ఫలితంగా అంటరాని కులానికి, ఊరు బయట వేసిన కులానికి ఈ రోజు పద్మశ్రీ అవార్డు వస్తుందని మీకు అందరూ తెలియజేస్తున్నాము. పద్మశ్రీ అవార్డు మాదిగలను గుర్తించి ఓ దేశ ప్రధానమంత్రి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ దేశ చరిత్రలోనే దేశ చరిత్రలో మాదిగలకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చిందని మీకు అందరూ తెలియజేస్తున్నాము. కృష్ణ మాదిగన్న గారి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మనందరికి మాదిగలకు అవార్డు వచ్చినట్టే అని గుర్తిస్తున్నాం. ఎందుకంటే అంటరాని కులం, అణిచివేసిన కులం ఎవరు పట్టించుకోలేదు. మనం కొట్టినా తిట్టినా కేసులు లేవు, మన పాపలు అత్యాచారం చేసిన కేసులు లేవు. అలాంటప్పుడు దండోరే మనకు రక్షణగా ఉండి మన కాపాడిందని మీకు తెలియజేస్తున్నాము. మన మాదిగలను కాపాడింది. ఈ రోజు తప్పటి కొట్టుకుంటూ తెల్లగుడ్డలు వేసుకుంటూ కుర్చీలు కూర్చుంటున్నాము, ఎంఆర్ ఆఫీసులో కూర్చుంటున్నాము. కారణం ఎవరు? మందకృష్ణ మాదిగ దండోరని మీకు అందరూ గుర్తు చేస్తున్నాము. అలాంటి కులంలో ఊరు పెట్టి వచ్చే కులం, అణిచివేసే కులం పనికిరాని వాళ్ళ పనికిలోనే కొట్టన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేరళలో వాళ్ళు వస్తే మంచాలు తిప్పేసి కూర్చుంటారు. గతంలో అది కూర్చునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు దండోరనే మందకృష్ణ గ్రామం తిరిగే మాది గుండెల ధైర్యాన్ని నింపినాడు మందకృష్ణ మాదిగన్న గారు. అలాంటి దేవుడు మన కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించుకుంటున్నాం. ఇప్పుడు ఎస్సీ వర్గం జరిగింది. పెద్ద గ్రామం తిరుగుతున్నాము, తాడపత్రి మండలం అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. మొత్తం 25 గ్రామాల దాకా తిరిగినాము. ఈ గ్రామానికి వచ్చినాము. ఇప్పుడు ఈ గ్రామం అయిపోతానే వీరాపురం పోతాము.